రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కొత్తపల్లి మండలంలోని ఖాజీపూర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి స్థానిక సమస్యలపై రైతులతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు కోసం పడిగాపులు పడుతున్నామని రైతులు వాపోయారు. రైతులు చస్తున్న ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయదా, కొనుగోలు కేంద్రాల వద్ద అరిగోసపడుతున్నా స్పందించరా అంటూ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్లు ఇవ్వడానికి కూడా కమిషన్లు దండుకుంటున్న దుర్మార్గులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాసంగి పంటలకు సంబంధించి కోతలు స్టార్ట్ అయ్యి ఇప్పటికి నెల రోజులు గడిచింది. అయినప్పుడు కూడా కొనుగోలు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కొత్తపల్లి మండల సంబంధించి ఖాజీపూర్కి వచ్చిన ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కేవలం ఒక్క ప్రాంతంలో కాదు, నెల రోజుల నుంచి ఇలా కొనుగోలు కేంద్రాల దగ్గర మొత్తం వడ్లన్నీ పోతున్నాయి. వాళ్ళ పరిస్థితి నానా ఘోరమైన పరిస్థితి. అలా రైతుల పరిస్థితి తెలంగాణ కనీసం రాష్ట్ర ప్రభుత్వంకి కనీసం మానవత్వం లేని ప్రభుత్వం ఇది. నల్గొండల నజీరుద్దీన్ అనే ఒక రైతు ఎండదెబ్బ తగిలి చచ్చిపోయాడు. మరి ఇట్లా ఎంతమందిని బలి కొంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఇలా 90 లక్షల మెట్రిక్ టన్నులు టార్గెట్ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇంతవరకు కనీసం 15 లక్షల మెట్రిక్ టన్ను కూడా కొనుగోలు జరగలేదు ఇప్పటి వరకు. ఇంకెప్పుడు చేస్తారు? ఇక దీని గురించి మాట్లాడితే మంత్రులందరూ మురుగుతారు, ఎగబడ్డారు, ఎగబడతారు, దండుపాల మూటలకే ఎగబడతారు. అడిగిన దానికి సమాధానం చెప్పరు. మేము రైతుల బాధ తెలుసుకొని మేము రైతుల గురించి మేము మాట్లాడుతుంటే వాళ్ళు ఇంకోటి ఇస్తారు దృష్టి మళ్లించడానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వము అసలు కొనుగోలు ప్రారంభించదా కొంటారా అదని చెప్పండి. ఇలా మీరు చేసేదేంది? మీరు పైసలు పెట్టడం కాదు, పైసలు కేంద్రమే కొంటున్నది. సుత్తిదారులు కాంచాలి ఆడ ఆఫీసర్ల పైసలు దానిక కూడా మొత్తం ప్రతి గింజ కూడా కేంద్రమే పైసలు ఇస్తున్నది. నువ్వు బ్రోకరేజ్ చేస్తే దాని కూడా కమిషన్ కూడా కేంద్రమే ఇస్తున్నది. నువ్వు చేసేదేంది? కొనుగోలు చేయడానికి నీకు ఇబ్బంది చేసిన అర్థం కాదు. ఇప్పటికి పైసలన్నీ కూడా కేంద్రం ఇస్తే ఇలా కొనుగోలు ప్రారంభించడానికి నీకున్న ఇబ్బంది ఏంది? మళ్ళీ కేంద్రం ఏమి ఇస్తలేదంట, నువ్వేమి ఇస్తావు చెప్పు నాకు. కేంద్రమే ఉంటుంది కదా 10 పైసా, నువ్వు కొంటున్నావు చెప్పు. మరి ఎవరైనా మాట్లాడితే తప్పు మాడుతున్నారు. మరి ఇలా మంత్రులు చాలా మంది రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కదా, మంత్రులను కొనుగోలు కేంద్రాలు ఇవ్వమని చెప్పు. రైతులు ఉరికిచ్చి కొడతారు వాళ్ళని. అటువంటి అంత కోపంతో రైతులు ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నారు. భరోసా అంటే భరోసా సగం మందికి ఇచ్చి సగం మందికి అయిపోతుంది. రుణమాఫీ అంటే సగం మందికి ఇచ్చి అది అయిపోతుంది. బోనస్ అంటే రబీ సీజన్ లో నువ్వు ఎవరికైనా బోనస్ ఇచ్చావా చెప్పు నాకు. ఒక్కరికైనా ఇచ్చావా చెప్పు. ఏమి లేదు.